అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. పరుగు పందెములో పరుగెత్తవలసినటువంటి వారమై ఉన్నాం. మన గురి ఎవరు అంటే యేసు ప్రభువే మన గురై ఉన్నారు. వెనక్కి తిరగడము, ముందుకు తిరగడము, పైకి చూడడము, కిందకు చూడడము, దిక్కులు చూడడం కాదు, యేసు వైపు చూచుచు అపోసన పౌలు అంటున్నటువంటి మాట, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉంది. ఎంత గొప్ప విషయం ఇది! విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఆయన వైపు చూసి పరిగెత్తాలి. లోకం వైపు చూసి నేను లోకములో ఉంటాను, నేను దేవుళ్ళో ఉంటాను, నాకు దేవుడు కావాలి, లోకము కావాలి, నాకు దేవుడు కావాలి, దెయ్యము కావాలి, నాకు లోకము కావాలి, దేవుడు కావాలి, లోక మర్యాదలు కావాలి, దేవుడు కావాలంటే ఎలా? దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది మారకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అదే కర్మేలు పర్వతము అనుభవం. కర్మేలు కొండను ఎక్కుతూ ఉంటే కనుక రెండు తలంపుల మధ్య ఉండకూడదు, ఒకటే తలంపు, దేవుడే, సమస్తము దేవుడే చూచుకుంటాడు, అంతే. అది కమిట్మెంట్. ఆ కమిట్మెంట్లో మనం ఉండాలి. జాగ్రత్త, ఎక్కడ కూడా తొలగిపోవడానికి వీలు లేదు. ఎందుకంటే పరలోక వైభవం రావాలి మనకి. పరలోకంలోనికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం అందరం కూడా కష్టపడాలి. దేవునికి మహిమ కలుగునుగా. పరలోక వైభవంలోకి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా కష్టపడాలి. కర్మేలు అనేటటువంటి కొండ మనం ఎక్కాలి. మరి కర్మేలు ఎక్కాలి అంటే కనుక అక్కడ మనకు చూపిస్తున్నటువంటి మాట ఏమిటంటే, రెండు తలంపుల మధ్యలో మనం ఉండు. రెండు పడవల మీద మనం కాలు వేస్తే పరిస్థితి ఏమిటి? ఉంటే అటన్నా ఉండాలి, ఇటన్నా ఉండాలి. ఇక్కడ ఒక సవాల్ చేస్తున్నాడు ఏలియా, అద్భుతమైన సవాల్ చేస్తున్నాడు. కర్మేలు పర్వతం మీద ఒక అద్భుతమైనటువంటి సవాలు మాత్రమే కాదండి, కర్మేలు మీద ఒక మహా అద్భుతము జరగబోతా ఉంది. ఇది విశ్వాసమునకు పరీక్ష. నేను నమ్ముకున్నటువంటి దేవుడు నిజమైన దేవుడు, చూసుకోండి, రుజువు చేస్తా, ప్రూఫ్ చేస్తా అని నిలబడ్డాడండి. ఎవరు అంటే ఏలియా. అప్పుడే పేరు వచ్చింది ఆయనకి, అగ్ని ప్రవక్త. ఇస్ అ పర్ఫెక్ట్ ప్రొఫెక్ట్. మామూలుడు కదా, అసలు ఎవరికి జడిసేవాడు కాదు. అహాబు రాజు దగ్గరికి వెళ్ళి 17వ అధ్యాయం 1వ వచనం చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. అంతట గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్బీడైన ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము అగునుగాక, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం ఇది! అంటే అహాబు రాజుకి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు, అబ్బాయ్ కరువు వచ్చేస్తుందిక, వర్షం పడదిక అని చెప్పేశాడు. రాజుగారు ముందు నిలబడి చెప్తున్నాడు ప్రవక్త. భయపడ్డా? భయపడ్డాడు. అంత వాగ్దాటి కలిగినటువంటి వ్యక్తి ఏలియా. అంత మాత్రమే కాదండి, మరి ఈ కర్మేలు దగ్గరకు ఈ ప్రవక్తలు రమ్మన్నాడు. వచ్చారు, జనులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు. అక్కడ మరి అంటున్నటువంటి మాట, రెండు తలంపుల మధ్య ఎందుకు మీరు ఉంటారు? ఉంటే ఇటన్నా ఉండండి, అటన్నా ఉండండి, మార్చుకోండి, మీరు మారాలి అని చెప్తూ ఒక అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడు. చూద్దాం ఆ మాటలు మనం చూస్తూ ముందుకు వెళదాం. ఇది 4వదిగా కర్మేలు కొండ గురించి చెబుతూ ఉన్నాం. కర్మేలు అంటే తోట అని అర్థము, లేదా వనం అని అర్థము, లేదా ఫలవంతమైనటువంటి భూమి అని అర్థము. మరి ఇక్కడ మనం చూసినట్లయితే కనుక 18వ అధ్యాయంలో 1వ వచనం చూస్తే, అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆ అహాబును దర్శించుమని సెలవీయగా, అహాబును దర్శించుటకే ఏలియా వెళ్ళిపోయాను. అంటే అహాబు దగ్గరికి వెళ్ళాడండి. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దర్శిస్తున్నాడు. అంటే వర్షం రాబోతుందని చెప్పడానికి వెళ్తూ ఉన్నాడు. అలా చెప్పిన తర్వాత అక్కడ మనం గమనించినట్లయితే కనుక మరి కర్మేలు అనేటటువంటి పర్వతం దగ్గరకు వీళ్ళని తీసుకురమ్మని చెప్పేసి ఈ ప్రవక్తలు, అంటే అహాబుకున్నటువంటి ప్రవక్తలు 450 మంది ఉన్నారు, బయలు ప్రవక్తలు, వారిని తీసుకురమ్మని. తీసుకొచ్చిన తర్వాత అక్కడ 22వ వచనం చూస్తే కనుక, అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను, అయితే బయలుకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు, మాకు 2 ఎడ్లను ఇయ్యుడి, వారు వాటిలో ఒకదాని కోరుకొని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీయో వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. అంటే బయలు ప్రవక్తలు 450 మంది ఒక పక్కన ఉంటే,
ఒక ప్రక్కన ఏలియా ఉన్నాడు. తర్వాత ఒక ప్రక్కన 450 మంది ప్రవక్తలు ఉంటే ఒక ప్రక్కన ఏలియా ఉన్నాడు. సింగిల్ మ్యాన్. ఎవరి మహిమ కలుగును గాక. ఏంటి ఈ ధైర్యం, ఏంటి ఈ బలం, ఏంటి ఎంత బలంతో ఉన్నాడండి. ఆపోజిషన్ 450 మంది ఉన్నారు, ఒక్కడే ఉన్నాడు. గమనించాలి, ఏలియా పక్షముగా దేవుడు ఉన్నాడు, వారి పక్షంగా ఎవరున్నారు? ఎవరు లేరు. ఆయన ఉన్నాడు పక్షంగా. ఈ ప్రవక్తను ఒంటరిగా విడిచిపెడతాడా? విడిచిపెట్టడండి. ఈరోజు నీ బంధువులు నిన్ను విడిచిపెట్టారు, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టారు, నీ అన్నవారు నిన్ను విడిచిపెట్టి అందరూ వెళ్ళిపోయి నిన్ను ఒంటరి చేసేశారు అని బాధపడుతున్నావా? వద్దు, బాధపడక్కల్లా. ఏలియాకు తోడుగా ఉన్నటువంటి ఆ దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. నీవు ఒంటరి కాదు. ఒంటరి 1000 మంది అగురు అన్నట్లుగా నీ బలము ఆయనే, నీ జనము ఆయనే, నీ ధైర్యం ఆయనే, నీ ఆశ ఆయనే, నీకు విజయము కూడా ఆయనే, నీ విక్టరీ ఆయనే. భయపడద్దు. ఏలియా భయపడలా, ఒక్కడే నిలబడ్డాడు. అంటున్న మాట ఏంటి తెలుసా? 2 ఎద్లను తెప్పించండి, సెలెక్ట్ చేసుకోండి, ఏదో ఒకటి సెలెక్ట్ చేసి వాటిని ముక్కలుగా చేసి బలిపీఠం మీద పెట్టండి. అగ్ని లేకుండానే మీ దేవుని ప్రార్థించండి. ఏమి ఛాలెంజ్ చేస్తున్నాడు చూడండి ఒకసారి. మీ దేవుని ప్రార్థించండి. ఒకవేళ నిజమైనటువంటి దేవుడు మీ దేవుడే అయితే, మీ ప్రార్థన ఆలకించేవాడే అయితే, ఈ అగ్ని లేకుండా, మంట లేకుండా పైనుంచి అగ్నితో ఈ బలి పశువు దహించబడాలి. అలా దహించబడితే మీ దేవుడే నిజమైన దేవుడు అని నేను నమ్ముతా అన్నాడు. చూడండి ఒకసారి ఆ మాట. 24వ వచనం, 23వ వచనం. మాకు 2 ఎడ్లను ఈయుడి, వారు వాటిలో ఒకదాన్ని కోరుకుని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీయో వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీయో వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను. ఏర్పాటు చేశారండి. మొదటగా జరుగుతూ ఉంది, మీరు మీ దేవతను పేరును బట్టి ప్రార్థన చేయండి అంటే, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చానో ఆయనే దేవుడని. అంటే ఎవరిదైతే అగ్ని లేకుండా ఆ ఎవరి బలిపీఠం మీద ఉన్న పశువు దహించబడుతుందో ఆయన నిజమైన దేవుడు. కండిషన్ కూడా పెట్టేశాడు. ఎంత తెగింపు ఉందో చూడండి, ఎంత కాన్ఫిడెన్స్ ఉందో చూడండి. క్రైస్తవులకి తెగింపు ఉండాలి. ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో అనేస్తారు, ఎవరో చూసేస్తారు. వద్దు. పరలోకము ఎవరో ఎవరండి, దేవుడే ఇస్తాడు. ఆయన పనిలో మనం ఉన్నాం. ఆయన పని కొరకు మనము సిగ్గుపడక్కల్లా. ఆయన పని ఏ పని అయినా చేయవలసిందే. దేవుని మహిమ కలుగును గాక. ఎవరో ఏదో అనుకుంటారో, ఎవరో ఏదో అనేసుకుంటారు బాబోయ్ అనుకుంటే ఆ ఎవరో మనకి ఏమి చేయరు, దేవుడే చేస్తాడు. ఆయన పని ఏ పనైనా మనం చేయాలి. ఆయన సువార్త పనిలో మనం వాడబడాలి. అవసరమైతే మందిరాన్ని శుభ్రం చేసే పనిలో కూడా మనం వాడబడాలి. ఇక్కడ ప్రెస్టేజు, హోదా, పదవి అవన్నీ కూడా పక్కన పెట్టేయాలి. అవి ప్రభు ఇచ్చినవే కదా. ఆయన పనిలో మనం వాడబడాలండి. అవసరమైతే తొడవడానికి కూడా మనం సిద్ధమైపోవాలి. బాత్రూమ్స్ కడగడానికి కూడా మనం సిద్ధమైపోవాలి. దేవుని మందిరంలో ఏ పనైనా మనం చేయాలి. అది దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ ఏలియా గురించి మనం ఆలోచన చేస్తే కనుక అంటున్నారు కదా, చేద్దాం, 2 ఎద్దుల ముక్కలు చేసి పెడదాం. మా దేవుడు నేను ప్రార్థన చేస్తాను, మీ దేవుడు మీరు ప్రార్థన చేయండి. నిజంగా అగ్ని పైన దిగి వచ్చి ఎవరిదైతే తగలబడుతుందో అప్పుడు ఆ దేవుడు సమాధానం ఇచ్చినట్టు లెక్క, జవాబు ఇచ్చినట్టు లెక్క. చెయ్యండి అని చెప్తే మొత్తం మీద ఆ బయలు దేవత సంబంధించిన వాళ్ళందరూ కూడా చక్కగా మరి వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఎద్దును ముక్కలుగా చేసి దాని మీద పడుకోబెట్టి అక్కడ మరి ఆ బలిపీఠం మీద పెట్టి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూద్దాం ఒకసారి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. అయితే మీరు అగ్ని ఏమీయూ క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలును పేరు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఉదయం మొదలెట్టారు, మధ్యాహ్నం అయిపోయింది, సాయంకాలం కూడా అయిపోద్దండి. ఇంతగా చూడండి ఒకసారి. తర్వాత తాము చేసిన బలిపీఠమున గొంతులు వేయడం కూడా మొదలుపెట్టారంట.
పేరును బట్టి ప్రార్థన చేసిరి కానీ ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చువాడెవడను లేకపోగా. అంటే ఏం మాట్లాడతలా. వారు తాము చేసిన బలిపీఠమునద గంతులు వేయ మొదలుపెట్టిరి. మధ్యాహ్నము కాగా ఏలియా, అప్పుడు ఏలియా అంటున్నాడు, మధ్యాహ్నం అయిపోయింది. అప్పుడు ఏలియా అంటున్నాడు, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి. వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో. అయ్యి బాబు, ఏలియా అంటున్న మాట చూసారా? వాడు దేవుడు కదా, దూరంగా ఉన్నాడు, ధ్యానం చేసుకుంటున్నాడేమో అని ఈ బయలు చేస్తున్నటువంటి వారికి మరి ఏలియా చెప్తున్నటువంటి మాట. గట్టిగా గట్టిగా చెయ్యండి. వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరముగా ఉన్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో. అయ్యి బాబు, ఎన్ని మాట్లాడినాడండి బాబు. మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా. అపహాస్యం చేయొచ్చు, ఇంతలా అపహాస్యం చేస్తారా? అందుకని అగ్ని ప్రవక్త అయ్యాడు, అందుకే రోషం కలిగిన ప్రవక్త అయ్యాడు. వీళ్ళందరూ కూడా శుభ్రంగా మరి బలిపీఠం మీద ఆ బలి పశువుని పెట్టి చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు, చివరికి గంతులు వేస్తూ ఉన్నారు. అప్పుడు ఏలియా అంటున్నాడు కదా, గట్టిగా 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 చెయ్యండి. నిద్రపోతున్నాడేమో, దారిలో ఉన్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, దూరంగా ఉన్నాడేమో, ధ్యానంలో ఉన్నాడేమో, లేపండి లేపండి, లెగిస్తే అగ్ని రప్పిస్తాడు అని అపహాస్యం చేస్తున్నాడంటే. అంత మాత్రమే కాదు, ఇంకా రాయబడినటువంటి మాట, అపహాస్యము చేయగా వారు మరీ గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచుండిరి. గంతులు వేయడం అయిపోయింది, అరవడం అయిపోయింది, లాస్ట్గా వారికి వారే కోసేసుకుంటున్నారు, రక్తం కార్చేసుకుంటున్నారు. మన దేవుడు రక్తము కోరుకునే దేవుడు కాదు, రక్తమును ఇచ్చే దేవుడు. ప్రాణమును కోరుకునే దేవుడు కాదు, ప్రాణమును ఇచ్చే దేవుడు. శిక్షించే దేవుడు కాదు, రక్షించే దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొత్తానికి ఏదేమైనా కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే రివర్స్లో జరుగుతూ ఉంది. రివర్స్. వాళ్ళు గాయాలు చేసుకుంటున్నారు, చివరగా అస్తమయమైపోయిందండి. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించే సమయం వరకు ప్రకటన చేయుచూ వచ్చిరి కానీ మాటైనను ప్రత్యుత్తరం ఇచ్చు వాడైనను లక్ష్యము చేసిన వాడని లేకపోయాను. అప్పుడు ఏలియా ఎంటర్ అయ్యాడు, నా దగ్గరకు రండి అని జనులతో చెప్పాడు. అంత మాత్రమే కాదండి, అతడు మరి ఒక బలిపీఠమును చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలుగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని, అంటే బలిపీఠాన్ని ఎలా కడతాం, 12 రాళ్లను పెట్టి యెహోవా నామమున బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వించి, అంటే బలిపీఠం కట్టాడు, చుట్టూ కందకం తవ్వించాడు, పైన పశు మాంసాన్ని వధించి పెట్టించేశాడు. అంత మాత్రమే కాదండి, మొత్తానికి నీటితో తడిపేశాడంట మొత్తం. చూడండి ఎంత అలా చేస్తున్నాడు ఇక్కడ. కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశు మాంసమును కట్టెల మీద పోయుడని చెప్పగా, మొత్తానికి మాంసాన్ని తడిపేశారు. ఆ నీళ్ళన్నీ కూడా చుట్టూ తవ్వించిన కందకం చుట్టూ వచ్చినాయి. ఇప్పుడు ఏం జరగాలంటే ఏలియా ప్రార్థన చేయాలి, అగ్ని దిగి రావాలి. ఇందాక అలా చేయలేదు, మామూలుగా పెట్టేశారు అంతే. ఇప్పుడు మొత్తం తడిపేశారు, తడిసిపోయింది. గమనించండి, పొడిగా ఉన్నది తొందరగా అంటుకుంటుందా, తడిసిపోయింది తొందరగా అంటుకుంటుందా? తడిసిపోయినటువంటి తొందరగా అంటుకోదు కదా, తడిసిపోయింది అది. అలాగే ఇప్పుడు ఏలియా ఏం చేసి మొత్తం తడిపేశాడండి. తడిపేయడం కాదు, మొత్తం నీటిమయం చేసేసాడు. కందకం చుట్టూ నీరు, పశుమాంసం అంతా కూడా తడిసిపోయింది, మొత్తం తడిగా ఉంది. అప్పుడు చూడండి ఆయన అంటున్నమాట, అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను, యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావని నేను నీ సేవకునై ఉన్నానని ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితనని ఈ దినమును కనుపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టు చేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించము అని ప్రార్థన చేశాడండి. విశ్వాసముతో ప్రార్థన చేయడం. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనిషే అయినప్పటికీ విశ్వాసముతో ప్రార్థన చేస్తే, ఆసక్తితో ప్రార్థన చేస్తే
ఆయన ప్రార్థన ఆలకించాడు. ఇక్కడ దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. అక్కడ ఏం జరుగుతుందంటే అతడు అలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. నీళ్ళన్నీ ఆరిపోయినాయి. అగ్ని దిగి వచ్చింది. అంతటి జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అంటే కర్మేలు పర్వతము మనకు ఏమి నేర్పిస్తుంది అంటే దేవుని యొక్క అభిషేకము అక్కడకు దిగి రావడము, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుణ్ణి రుజువు చేయడము, దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలియచేయడము. అంత మాత్రమే కాదు, ప్రార్థన చేయగా జవాబిచ్చేది ఆయనే అనేటటువంటి ఒక గొప్ప అనుభవాన్ని కర్మేలు పర్వతము నేర్పిస్తుంది. ఈరోజు ఈ అనుభవం నీ దగ్గర ఉందా? రెండు తలంపుల మధ్య ఎంతకాలం ఉంటావు? ఏలియా అంటున్నాడు కదా, ఎంతకాలం ఉంటారయ్యా? రండి నా వైపు, నేను చూపిస్తా నిజమైనటువంటి దేవుణ్ణి, మాట్లాడే దేవుణ్ణి నేను చూపిస్తాను, ప్రార్థనకు జవాబిచ్చే దేవుణ్ణి అని నిలవబడ్డాడు ఆ రోజు కర్మేలు పర్వతం దగ్గర. ఎంత అనుభవం ఇది! తాను ఒక్కడే ఉన్నాడు, అవతల పక్క 450 మంది ఉన్నారు. కానీ ఒక్కడే మొర్ర పెట్టాడు దేవునికి. ప్రార్థన ఆలకించిన దేవుడు అగ్ని దిగి వచ్చింది కిందకు. దహన బలి పశుమాంసం అంతా కూడా తగలబడింది, నీరు ఆరిపోయింది, తడిసిపోయినటువంటి మాంసం మీదకి అగ్ని దిగి రావడము. ఎంత గొప్ప అనుభవం ఇది! రెండు తలంపుల మధ్యలో ఉన్నవారు మారిపోయారండి. అంటున్నారు కదా, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. ఎంత గొప్ప కార్యం ఇది! ఈ అనుభవం మనలో ఉండాలి. అంటే కర్మేలు అనుభవం అంటే దైవ ప్రత్యక్షత అనుభవించడం మాత్రమే కాదు, దేవుని అద్భుతాలను కన్నులారా చూచే అనుభవము, ప్రార్థనకు జవాబు పొందుకునే అనుభవము కర్మేలు కొండ అనే అనుభవము. కాబట్టి అటు ఇటు ఉండొద్దు, ఒకే రూట్లో ఉండాలి, ఒకే మాటలో ఉండాలి, ఒకే మార్గములో ఉండాలి. మార్గాలు చాలా ఉన్నాయి, కానీ నిజమైనటువంటి మార్గము ఐ యామ్ ద వే, ఇది నిజమైన మార్గము, సత్య మార్గం, ఇది నిత్య జీవానికి నడిపించే మార్గము. ఆ మార్గమే యేసు మార్గమై ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి రెండు తలంపుల మధ్య ఉండకుండా ఏక తలంపు కలిగి ప్రార్థన చేస్తే ఇలాంటి కార్యము జరుగుతుంది. ఇదే కర్మేలు కొండ అనే అద్భుతం. అంటే ఊహించని కార్యము జరుగుతుందా అంటే జరిగించాడు దేవుడు. తడిసిపోయినటువంటి మాంసము అంటుకునిపోయింది. ప్రార్థన చేస్తే అభిషేకం దిగింది కిందకి, అగ్ని దిగింది కిందకు. ఎంత అద్భుతం ఇది! ఇది 4వ కొండ. 5వ కొండ హెర్మోను కొండ, హెర్మోను పర్వతం. హెర్మోను అనేటటువంటి ఈ పర్వతం, దీనికి పరిశుద్ధమైనటువంటి కొండ అని పేరు, పరిశుద్ధమైనటువంటి పర్వతం. హెర్మోను అనగా మంచుతో కప్పబడినటువంటి ప్రాంతం అని అర్థం. హెర్మోను ఇబ్రూలో మనం గమనిస్తే కనుక హెర్మోనులో 2 పదాలు ఉన్నాయి. ఒకటి అర్ అంటే పర్వతము, 2 అమ్మోన్ అంటే అనేకమైన. అర్ అంటే పర్వతము, అమ్మోన్ అంటే అనేకమైన. అంటే దాని అర్థం ఏంటంటే అనేకమైన పర్వతముల సముదాయమే హెబ్రోన్. ఈ యొక్క హెర్మోన్ అనేకమైన పర్వత సముదాయం. అంటే అనేకమైన పర్వతాలు అక్కడ ఉన్నాయి. కానీ ఈ పర్వతాలన్నీ కూడా మంచుతో కప్పబడి ఉంటాయన్న విషయం కూడా మనం గమనించాలి. ఇది ఎక్కడ ఉంది అంటే కనుక కనాను ఉత్తర ప్రాంతమునందలి ఒక ముఖ్యమైనటువంటి పర్వతం అని పిలువబడుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో దీని గురించి 14 సార్లు ప్రస్తావించబడింది. ఇది సముద్ర మట్టానికి 1300 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి పర్వతం అని కూడా పిలువబడుతూ ఉంది. అంటే 1300 మీటర్ల ఎత్తులో ఉంది ఇది. ఇక్కడ గమనించాలి, మంచు కురుస్తుంది ఎప్పుడు అంటే కనుక సంవత్సరానికి ఒక పర్యాయం. అంటే డిసెంబర్ నెలలో మొదలవుతుంది మంచు, ఫిబ్రవరి నెల వరకు కూడా. అంటే డిసెంబర్ నెల, జనవరి నెల, ఫిబ్రవరి, అంటే 3 నెలలు మంచు కురుస్తుంది. మిగిలిన నెలలన్నీ కూడా ఆ మంచు కరిగిపోతూ ఉంటుంది. మంచుతో కప్పబడినటువంటి పర్వతాలు, టూరిస్ట్ ఏరియాగా ఇది పిలువబడుతుంది. మార్చి నెల నుండి ఏం జరుగుతుందంటే ఈ మంచు కరిగిపోయి వాటర్గా మారి ఈ నీరంతా కూడా యోర్దాను నదిలోనికి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి యోర్దాను నదిలో నుంచి గలిలయ సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అది జరిగేటటువంటి చరిత్ర. మరి ఈ హెర్మోను గురించి పరమగీత గ్రంథములో కూడా దీని గురించినటువంటి ప్రస్తావన రాయబడింది. ఇది ఎక్కడ ఉంది అంటే కనుక లెబనాన్, ఇస్రాయేల్, సిరియా ఈ మూడింటికి కూడా సరిహద్దు భూభాగంగా ఇది పిలువబడుతుంది. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. లెబనాన్, ఇస్రాయేల్, సిరియా ఈ 3 దేశాలకు కూడా ఇది సరిహద్దు భూభాగంగా కనపడుతూ ఉంది. దీని గురించి 133వ కీర్తనలో
మరి మనం చూస్తూ ఉంటాం. ఈ మాట మనందరికీ కూడా బాగా పరిచయం. 133వ కీర్తన 3వ చరణం. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఈ అధ్యాయము ఆశీర్వాదంతో కూడినటువంటి అధ్యాయం. ఐక్యత కలిగి ఉండాలి అని చెబుతూ ఆశీర్వాదాన్ని చూపిస్తూ, హెర్మోను అంటే ఆశీర్వాదపు కొండ అని అర్థము. కాబట్టి మరి మనమందరం కూడా ఆశీర్వాదం పొందుకునే వారముగా ఉండాలి. అంటే హెర్మోను కొండ మనం ఎక్కామంటే ఆశీర్వాదాన్ని మనం పొందుకున్న వారముగా ఉన్నాం. ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటే కనుక హెర్మోను కొండ మనం ఎక్కిన వారం అవుతాం. దేవునికి స్తోత్రం. ఈ అనుభవం కూడా మనకు రావాలి. ఇక ఆరవ కొండ చాలా ప్రసిద్ధిగాంచిన కొండ, మనకు బాగా తెలిసినటువంటి కొండ. దీనికి చాలా చరిత్ర ఉంది. ఆ కొండ యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రార్థన చేసుకున్నటువంటి కొండ. అదే ఒలీవల కొండ, ఒలీవల వనమడబడిన కొండ, ఒలీవ చెట్లతో నిండినటువంటి కొండ. మార్కు సువార్త 14వ అధ్యాయము 26వ వచనములో దీని గురించి, అలాగే 32 నుంచి 36 వరకు కూడా దీని గురించి రాయబడింది. ఈ కొండ దేని చూపిస్తుందంటే ప్రార్థనా కొండ అని పిలువబడుతుంది. కొండ అంటే ప్రార్థించినటువంటి కొండ. అంటే ప్రార్థన అనుభవం కలిగి ఉన్న వారందరూ కూడా ఈ కొండ ఎక్కినట్టే. ఏ కొండ అంటే ఒలీవల కొండ. సిలువకు ముందు ఆయన ఇక్కడే ప్రార్థించాడు. అంత మాత్రమే కాదు, అనేక పర్యాయాలు అక్కడ ప్రార్థించినట్టుగా చెప్పబడుతూ ఉంది. ఈ కొండకు ఉన్నటువంటి ప్రత్యేకత, ఈ కొండకు ఉన్నటువంటి ప్రస్తావన ఏమిటి అంటే కనుక, యెరూషలేములోని ఆలయానికి ఇది తూర్పు వైపున ఉంది. ఈ కొండ మీద అనేక మంది సమాధులు ఉన్నాయండి. గమనించాలి, ఈ కొండ మీద వేల సమాధులు. చిత్రం ఏమిటంటే మలాకీ గారి సమాధి, ప్రవక్త అయినటువంటి మలాకీ, ప్రవక్త అయిన అగ్గాయి, ప్రవక్త అయినటువంటి జకర్యాల సమాధులు కూడా నేటికి ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి కన్నా ముందు ఉన్నటువంటి వారు వాళ్ళందరూ కూడా, పాత నిబంధన భక్తులు, ప్రవక్తలు, వారి సమాధులు కూడా ఈ ఒలీవల కొండ మీద ఉన్నాయి. దావీదు కుమారుడైన అబ్షాలోము సమాధి కూడా అక్కడే ఉంది. గెత్సెమనే తోట కూడా అక్కడే ఉంది. ఆ గెత్సెమనే తోటలోనే యేసుప్రభు ప్రార్థించినట్టుగా మనకు కనబడుతుంది. చెమట రక్త బిందువుల వలె మారిపోయినటువంటి స్థలము, యేసుప్రభువును మరి అప్పగించినటువంటి స్థలము కూడా అదే గెత్సెమనే తోట. పాత నిబంధనలో ఒలీవ కొండ యొక్క ప్రాధాన్యత, ఒలీవ కొండ యొక్క ప్రాధాన్యత మనం గమనిస్తే కనుక 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 30లో మనం చూస్తే కనుక అక్కడ దావీదు ఈ కొండ ఎక్కినట్టుగా కనబడుతుంది. దావీదు ఏడ్చుకుంటూ కొండ ఎక్కాడు. ఎందుకంటే అబ్షాలోము తరుముతా ఉన్నాడు. ఆ కొండ మీద, కొండ ఎక్కడ మాత్రమే కాదు, ఆ కొండ మీద ప్రార్థన చేసినట్టుగా కూడా మన చదివితే కనబడుతుంది. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట కనబడుతుంది. తరువాత సొలొమోను కాలములో మరి సొలొమోను చివరిలో చేసిన పని ఏమిటంటే మరి విగ్రహారాధన వైపుకి వెళ్ళిపోయాడు. ఈ కొండ మీద అనేక రకమైనటువంటి బయలు విగ్రహాలను ఆయన స్థాపించినట్టుగా కనబడుతుంది. తరువాత యోషి అనేటటువంటి రాజు వాటన్నిటిని పడగొట్టించాడు. మరలా దీని ప్రస్తావన మనం చూస్తే కనుక జకర్యా గ్రంథం 14:4లో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాకడ గురించినటువంటి ఒక ప్రవచనం అక్కడ కనబడుతుంది. అంటే పాత నిబంధనలో దీని ప్రస్తావన చాలా ఎక్కువే ఉంది. మరి కొత్త నిబంధనకు వస్తే కనుక యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క చరిత్ర దీనికి ముడిపడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే కనుక రాకడకు సూచనలు, యుగ సమాప్తి ఎలా జరుగుతుంది, దానికి సూచనలు, ఇవన్నీ కూడా అక్కడే చెప్పాడు యేసు ప్రభు. ఇది మనకు కావాలంటే మత్తయి సువార్త 24:3లో మనం చూడొచ్చు. అలాగే లూకా సువార్త 21వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయము 37వ వచనాన్ని కూడా మనం గమనిస్తే ఇక్కడ రాయబడినటువంటి మాట 21వ అధ్యాయం 37వ వచనం. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. పగలంతా కూడా దేవాలయములో బోధ, పగలంతా కూడా దేవుని పరిచర్య, పగలంతా కూడా ప్రజలతో మాట్లాడడము, పగలంతా కూడా దేవుని కార్యాలు జరిగించడము, పగలంతా కూడా దేవుని బోధలో ఆయన వాడబడుతూ రాత్రంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ మీద ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ అనుభవం మీకుందా? ప్రార్థించే అనుభవం మీకుందా అడుగుతున్నాడు దేవుడు. ఈరోజు ప్రార్థన చేస్తున్నారా? యేసుప్రభు చేశాడు. రాత్రంతా ప్రార్థనలో ఎడతెగక ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. ఇలా ఎన్నో ప్రార్థనలు.
ఆ అనుభవం చూపిస్తా ఉన్నాను. అంత మాత్రమే కాదండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయములో ఆయన ఆరోహణము కూడా ఆ కొండ మీద జరిగింది. ఆ కొండ మీద ఆయన ఆరోహణమయ్యాడు. అప్పుడు దేవత చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఈయన ఏ విధముగా అయితే ఆరోహణమయ్యాడో మరలా అలాగే వస్తాడు. అంటే ఈ ఒలీవల కొండ మీదే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 2 పాదాలు పెట్టబోతున్నాడు. అప్పుడు కొండ 2గా చీలిపోతాడు. అంటే ఒలీవ కొండకి ఎంత ప్రాధాన్యత ఉందో గమనించండి. ఆ అనుభవం మీకు రావాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనే అనుభవం వస్తుంది. ఇక 6వది 7వదిగా మనం చూస్తే కనుక కల్వరి కొండ. ఈ కొండ మత్తయి సువార్త 27వ అధ్యాయం 33లో కనబడుతుంది. ఇది విమోచన కొండగా కనబడుతూ ఉంది. ఈ కొండ దగ్గరకు మనం వస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయి. యేసు రక్తంలో మనం కడగబడతాం, విమోచింపబడతాం. ఎందుకు అంటే కనుక యేసయ్య తన ప్రాణాలను అర్పించినటువంటి కొండ ఈ కల్వరి కొండ. గొల్గొత్తా అనేటటువంటి పేరుగాంచిన కొండ కల్వరి కొండ. శ్రమలు, మనము పొందుకోవాల్సిన శ్రమలు ఆయన పొందుకొని, మనం పడవలసిన యాతన ఆయన అనుభవించి, మనం పడవలసినటువంటి శిక్ష ఆయన అనుభవించి మనకు మోక్షాన్ని ఇచ్చినటువంటి కొండగా ఈ కొండ కనబడుతూ ఉంది, కల్వరి కొండ. ఈ కొండలో ఉండే అనుభవం కూడా మనం అనుభవించాలి. అరారాతు కొండ మొదలుకొని కల్వరి కొండ వరకు ఈ 7 కొండల అనుభవము మనలో ఉంటే కనుక మనము ధన్యులుగా పిలవబడతాం. ఖచ్చితంగా ఆయన 2వ రాకడలో మనమందరం కూడా ఎత్తబడతాం. అట్టి ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి దేవా, ఇదిగో నాయన 7 కొండల చరిత్ర. దేవా, ఇదిగో పరిశుద్ధ గ్రంథములో అనేక కొండలు ఉన్నాయి. వాటి యొక్క చరిత్ర మీరు మాతో మాట్లాడారు. దేవా, నీకు వందనాలు. ఒక్కొక్క కొండ ఒక్కొక్క అనుభవాన్ని చూపించింది. ఈ కొండల్లో ఉన్నటువంటి ధన్యత అనుభవాన్ని ప్రభువా మేము నేర్చుకుంటూ, పాటిస్తూ, అనుభవిస్తూ నీ నిత్య రాజ్యములోనికి, పరలోకం అనే కొండ ఎక్కడానికి సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందనమన్నా తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందనమన్నా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.